కేటీఆర్ గారి విచారణకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం. ఇలా 10 గంటలకు ఉదయం 10 గంటలకు ఏసీబీ ఆఫీస్లో ఏసీబీ బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ ఆఫీస్లో ఆయన విచారణకు హాజరవుతారు. ఇప్పటికే ఆ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కదిలి వస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించినట్టు తెలుస్తూ ఉన్నది. సో ఆ ప్రాంతంలో ఇప్పుడు కొంత హడావుడి నడుస్తూ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు మరి ఈ కేసులు ఈ వ్యవహారము ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ అంశము, దేనికోసం వచ్చింది? ఒకవైపు కాళేశ్వరం కమిషన్ వ్యవహారము ఒక కొలిక్కొచ్చి అది క్లోజ్ అవుతున్న నేపథ్యంలో మళ్ళా ఏసీబీ మళ్ళా ఫార్ములా ఈ రేస్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా ఏదో ఒక రకంగా ఎవరినో ఒకరిని అందులో ఇరికించాలి, ప్రభాకర్ రావును ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నింటి గురించి కూడా మనం ఒకసారి కూలంకషంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఫస్ట్ ఏసీబీ విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడదాం. ఇప్పటికే కేటీఆర్ మీద దాదాపు 14 అక్రమ కేసులు పెట్టినారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా చూద్దాం. చూడండి, తప్పుడు కేసులు ఏసీబీ విచారణకు కేటీఆర్ ఇవాళ ఆయన విచారణకు పోతా ఉన్నాడు. ఇప్పటికే గతంలో ఒకసారి విచారణకు పోయినప్పుడు కూడా అందులో అడిగిన ప్రశ్నలే అడిగి దాదాపు ఒక 2-3 గంటల సేపు అవే ప్రశ్నలు అడిగారని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. సో మరి ఈ విచారణ ఎదుర్కొంటున్నారు. మరి ఈ విచారణలో ఏం అడుగుతారు, ఏ రకమైనటువంటి ప్రశ్నలు లేవెత్తారు, దానికి సమాధానం ఎట్లా ఉంటుంది? ఇటు బీఆర్ఎస్ కూడా చాలా ఆ రకంగా తీసుకుంటారు. దాంతోపాటు ఈ మొత్తం వ్యవహారాన్ని కేసీఆర్ కూడా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. చూడాలి ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని. ఒకసారి ఏ కేసులు ఏంది కథ చూస్తే, తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా. ఇప్పటికే కేటీఆర్ పైన 14 అక్రమ కేసులు బనాయింపు, హరీష్ పైన మరొక 7 కేసులు, కాళేశ్వరం కమిషన్ తోటి వేధింపులు, ప్రశ్నిస్తున్న పైనే కేసులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి, ఈ రేస్ పై విచారణ పేరిట కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు, నేటి విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు, మిస్ వరల్డ్ తో రాష్ట్రం పరువు తీసిన కాంగ్రెస్ నేతలు, ఫార్ములా ఈ రేస్ తో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, అయినా రాజకీయ కక్షతో ఈ రేస్ రద్దు, ఉల్టా కేసులు కూడా పెట్టిరని చెప్పేసి ఒక వార్త. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇదే అంశం మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టిరు, నిన్న మాట్లాడిరు కూడా. ఏమని మాట్లాడారు? ప్రశ్నించిన కేటీఆర్ పైన 14 కేసుల, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార పాలన చేస్తా ఉన్నారు, అణచివేతలు, దౌర్జన్యాలు, కుట్రలే విధానము, ఫార్ములా ఈ రేస్ తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట అని చెప్పేసి ఒక వార్త. ఈ రేస్ రద్దుతో తెలంగాణకు తీరని ద్రోహం, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం అని చెప్పేసి ఒక వార్తని తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఏమేమి జరిగినాయి, ఎటెట జరిగినాయి, దీనిలో మీద కేసులు లేవు. ఇప్పుడు ఫార్ములా ఈ రేసు మీద కేసు పెట్టిరు, సరే ఇందులో ఎంత అవినీతి జరిగింది, ఏమైంది, తెలంగాణ సమాజానికి కూడా చెప్పండి. ఇది బేసిక్గా 55 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. 55 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ 55 కోట్లు కూడా ఎవరి జేబుల్లోకో ఎవరి ఖాతాల్లోకో పోలే. ఇవి కేవలము ఒక బ్యాంకులో ఉన్నాయి ఇప్పటికీ. ఇంకా ఆ సంబంధించిన ఒప్పందానికి సంబంధించి అంటే ఒక శాఖ నుంచి పోవాల్సిన డబ్బులు ఇంకొక శాఖ నుంచి పంపించారు, అది కూడా దానికి సంబంధిత శాఖనే, హెచ్ఎండిఏ పరిధి నుంచి పోయినాయి. సో కాబట్టి ఇవి ఏదో అవకతవకలు జరిగిందని దీని మీద భయంకరంగా ఏదో అయిపోయింది, బాగా అవినీతి జరిగిందని చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పటిదాకా ఏం దొరకడం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఆధారాలు దొరికే ఉంటే గిన్ని రోజులు ఆగుతారా వీళ్ళు? ఇప్పుడు ఏదైనా సరే, ఇంతకుముందుకు నేను మొన్న కూడా చెప్పిన క్లియర్గా, ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి ఏ కేసులో కూడా ఒక స్పష్టమైనటువంటి ఆధారం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, కాళేశ్వరం కమిషన్ వ్యవహారం కానీ, లేకపోతే విద్యుత్ కొనుగోలు వ్యవహారం కానీ, ఫార్ములా ఈ రేస్ కానీ, దేని మీద కానీ స్పష్టమైనటువంటి ఆధారం లేదు. కేవలము ఒక కక్షపూరితం, అంటే నన్ను జైల్లో పెట్టరు కాబట్టి నేను ఎట్లనే చేసి వీళ్ళని జైల్లో పెట్టాలి. ఎవరిని? కేసీఆర్ను జైల్లో పెట్టాలి, కేటీఆర్ను జైల్లో పెట్టాలి, హరీష్ రావును జైల్లో పెట్టాలి, వీళ్ళని జైల్లో పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఇది ఒకసారి చూసుకున్నా కానీ అట్లనే అనిపిస్తూ ఉన్నది. 55 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే దీని మీద కోట్ల రూపాయలు కోట్లలో ఖర్చు పెడతా ఉన్నారు. వీళ్ళు మళ్ళీ కోర్టుకు పోతా ఉన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ కౌంటర్గా వాళ్ళని నిర్వహించడం కోసము ప్రభుత్వము కోట్ల రూపాయలు వెచ్చించేసి పెద్ద లాయర్లను పెడతా ఉన్నది. ఆ లాయర్లు ఒక రోజుకు కోట్ల రూపాయలు తీసుకుంటారు. అలాంటి లాయర్లను పెట్టి ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు 55 కోట్ల అవకతవకలు జరిగినాయి అని చెప్పడం కోసం అసలు దీంట్లో 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దీనికి సంబంధించి చర్చ రాకుండా ఇలా చేస్తాం అన్నమాట. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ చూడండి, అందాల పోటీలు, పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయంటూ రేవంత్ సర్కారు ఊదరగొట్టింది. పాలన పక్కన పెట్టి సీఎం మంత్రులు అందాల కార్యక్రమం చుట్టూ తిరిగారు. మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలే. పైగా తనను వేధింపులకు గురి చేశారంటూ మిస్ ఇంగ్లాండ్ తీవ్ర ఆరోపణలు చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు పోయింది. దీనిపై ఇప్పటి వరకు బాధ్యుల మీద చర్యలు లేవు. నో ఎంక్వైరీ, నో కేసులు. ఇక్కడ 55 కోట్ల మీద 55 కోట్ల అవకతవకలు జరిగినాయని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు దాదాపు 300 కోట్లు పెట్టి ఖర్చు చేసిరు ఈ అందాల పోటీలకు. 300 రూపాయలు కూడా రాలే. 300 రూపాయలు కూడా రాలే. ఒక్క పెట్టుబడి కూడా రాలే. వచ్చినాడు ఒకవేళ ఇన్ కేసు వచ్చే ఉండుంటే వీళ్ళు ఊకుందిరా, వీళ్ళు ప్రచారాలు చేసి ఇప్పుడు దావోస్కో అక్కడెక్కడికో పోయి పెట్టుబడులు తెచ్చినామని చెప్పి మొత్తము హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో పిల్లలు అన్నిటికీ వేసారు, ఫ్లెక్సీలు వేసారు, ఆ ప్రచారాలు చేసుకున్నారు. 1,00,000 కోట్లు పెట్టుబడి తెచ్చిన రేవంత్ అన్న అని చెప్పేసి ప్రచారాలు చేసారు 4 రోజుల పాటు. అదే అందాల పోటీలతోని ఒక 10,000 కోట్లు వచ్చినా, 5,000 కోట్లు వచ్చినా, 1,000 కోట్లు వచ్చినా వాళ్ళు ఊకోకపోదురు. భయంకరంగా ప్రచారం చేసుకుందరు. వచ్చిన పెట్టుబడుల కంటే ఎక్కువ పైసలు పెట్టి ప్రచారం చేదురు కావాలంటే. కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో రెచ్చిపోదురు, కానీ సైలెంట్గా ఉన్నారు అందాల పోటీల వ్యవహారంలో. ఎందుకంటే అది ఎందుకు నిర్వహించిర్రో, దేనికోసం నిర్వహించిర్రో సగటు తెలంగాణ వాదికి, సగటు తెలంగాణ ప్రజలకు అర్థం కాలే. ఒకటి, అది నిర్వహించడం వల్ల ఏమవుతుంది, ఏమొస్తుందో కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థం కాలే. ఆ మిస్ వరల్డ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా అందాల భామలు, వాళ్ళ చుట్టుముట్టే ఇలా ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మంత్రులు కానీ, ఎంపీలు కానీ, రేవంత్ రెడ్డి దగ్గర వ్యక్తులు, ఫహీం ఖురేషి లాంటి వాళ్ళందరూ కూడా ఆ అందాల భామల చుట్టుముట్టే తిరిగిరు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. ఇట్లనే ఒక ఆమెను ఇబ్బంది పెడితే, మిస్ ఇంగ్లాండ్ని ఇబ్బంది పెడితే ఆమె నీ పోటీలు వద్దు, నీ కథ వద్దు అని చెప్పేసి ఆమె సప్పడేకుండా తట్టాపుట్ట చదువుకొని ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి అక్కడ ద సన్ అనేటువంటి ఒక నేషనల్ ఒక ఫేమస్ వెబ్సైట్కి, మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. మమ్మల్ని వేషాలు లెక్క చూసిర్రు, మమ్మల్ని ఇట్లా చూసిర్రు, మమ్మల్ని పొట్టి గౌన్లు వేసుకొని మా ముందు ప్రదర్శన చేయమన్నారు, మేకప్ వేసుకొని పొద్దంతా ఉండమన్నారు, మేము తింటప్పుడు కూడా మేకప్ వేసుకోమని చెప్పారు. ఇట్లాంటివన్నీ కూడా ఆమె ఆరోపణలు చేసింది. అక్కడికి వెళ్ళి కొంతమంది వ్యక్తులు, మగవాళ్ళు, మధ్య వయస్కున్నటువంటి వాళ్ళ టేబుల్ల మీదకి పోయి మమ్మల్ని కూర్చోమన్నారు, వాళ్ళ కంపెనీ ఇవ్వమన్నారు, మమ్మల్ని ఒక వేషాలు లెక్క చూసిరు అని చెప్పేసి ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దాని మీద ఇప్పటిదాకా ఎలాంటి ఎంక్వైరీ చేయలేదు. ఏదో సీసీ వీడియోలు, ఫుటేజీలు చూస్తామని చెప్పారు. దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు దాని మీద. దీని మీద చర్యలు లేవు. దాంతోపాటు ఇంకొకటి, అసలు ఈ అందాల పోటీలు ఎందుకు నిర్వహించాడు రేవంత్ రెడ్డి? కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ అని చెప్పేసి ప్రపంచంలోనే అత్యధికంగా చూసేటువంటి కార్ రేస్ సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దాన్ని ఆయన నిర్వహించిండు కదా, నేను అందాల పోటీలు నిర్వహిస్తాను, పోటీ వాడిని నిర్వహించిండు. దీనివల్ల రూపాయి ఆందాన్ రాలే, కానీ మన తెలంగాణ పరువు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పోయింది, దేశం పరువు కూడా పోయింది. ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘనత. అదే ఫార్ములా ఈ రేస్తో ఏమొచ్చింది? దేశం ఆశ్చర్యపోయేలా హైదరాబాద్లో నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఖ్యాతి, హైదరాబాదు స్థాయి అంతర్జాతీయంగా ఇమ్మడబడింది. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు తెలంగాణ వైపు చూశాయి. 700 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. పూర్తి పారదర్శకతతో పోటీలు జరిగాయి. నగదు కూడా అమౌంట్ నుంచి అకౌంట్కు బదిలైనాయి. ఇక్కడ చేతులు మారినది బ్లాక్ మనో బ్లాక్ అమౌంటో కాదు, అకౌంట్ నుంచి అకౌంట్కు బదిలీ అయినాయి. పక్కదారి పట్టింది లేదు, అయినా కోడిగుడ్డు పైన ఈకలు పీకేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రొసీజరల్ లోపమే తప్ప అవినీతి ఏమీ లేదని కాంగ్రెస్ మంత్రులే చెప్తున్నా అవినీతి నిరోధక శాఖను విచారణకు దింపింది ప్రభుత్వం. కడుపు నిండా అక్కసు, అందుకే కేటీఆర్ పైన కేసు అని చెప్పేసి ఒక వార్త. ఇక్కడ ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అప్పుడు నిజంగా కూడా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అందరు రైడర్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ ఫార్ములా ఈ రేస్లో పాల్గొన్నారు. దాంతోపాటు ఈ హైదరాబాద్ను, తెలంగాణని నెలతోని పొగిడిపోయారు. ఇవన్నీ బోనస్. దాంతోపాటు 700 కోట్ల పెట్టుబడులు ప్రత్యక్షంగా వచ్చినాయి మనకు. దాంతోపాటు మనం పెట్టింది ఖర్చు ఎంత? ప్రభుత్వం తరఫు నుంచి పెట్టింది ఎంత? ఒక 55 కోట్లు. కానీ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత? 700 కోట్ల పెట్టుబడులు. దాంతోపాటు మన రాష్ట్ర ఆదాయానికి
అంటే హోటళ్ళ రూపంలో ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు కదా వచ్చినప్పుడు టూరిస్టులు, అలా రకరకాల రూపంలో కొన్ని వందల కోట్ల ఆదాయం కూడా రాష్ట్రానికి వచ్చింది. ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఫార్ములా ఈ రేస్ మీద వీళ్ళు ఆరోపణలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పత్రికలు ఛానళ్ళు అన్నీ కూడా ఆ అంతర్జాతీయ రేస్ నడుస్తూ ఉంటే దానికోసం బ్లాక్ చేశారని చెప్పేసి పత్రికల్లో కూడా విషపురాతలు రాసినప్పుడు ఇవన్నీ పక్కన పెడితే దీనికి పోటీగా అందాల పోటీలు నిర్వహించండు రేవంత్ రెడ్డి. దీనికి పోటీగా అందాల పోటీ నిర్వహించిండు. ఇక్కడనేమో సక్సెస్ అయ్యారు వీళ్ళు, ఇక్కడనేమో నవ్వుల పాలయ్యండు, అబ్బాస్ పాలయ్యండు. ఆయన అబ్బాస్ పాలు కావడమే కాకుండా రాష్ట్ర పరువుని కూడా ఆయన తీసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారి పంతనం.